ఆ రకంగా చూస్తే సంక్రాంతి విన్నర్ ఎవరు? ఓ సినిమా హిట్టనో ఫట్టనో తేల్చడానికి నిర్మాతలు, పంపిణీదారులు లేదా బయ్యర్లు పొందే లాభాలే ప్రామాణికం. అయితే ఈ సంక్రాంతికి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన గెలుపొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు వ్యాపార వర్గాలు. కాస్తంత ఆలస్యమైన హీరో అండ్ నిర్మాతగా నాగార్జున గారు తీసుకున్న ఈ సినిమా రిలీజ్ నిర్ణయం కరెక్టుగానే పే చేస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని చిత్రాల్లో కల్లా అత్యంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుమారు 50 కోట్ల పైచీలకు బడ్జెట్ ఖర్చు చేయడంతో ఈ చిత్రాన్ని విపరీతమైన క్రేజ్ మీద బయ్యర్లు ఎగబడికొన్నారు. లాభాలు అటుంచి కనీసం బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా 55 నుండి 60 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. మరి అంతటి సత్తా ఈ సినిమాలో ఉందా అన్నది ఇంకా మీమాంసే. అలాగే బాలకృష్ణ డిక్టేటర్ కూడా 40 కోట్ల షేర్ సాధిస్తే గాని హిట్ అనిపించుకోదు. అలా అన్నింటా ఓ మోస్తారు ఖర్చుతో 20 కోట్ల లోపే చుట్టేసిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. అటు కలెక్షన్లు, ఇటు జనాల నోటి మాట కూడా గొప్పగా ఉండటంతో వారం తిరిగేలోపే కనిష్టంగా 25 కోట్లు ఈ చిత్రం చెయ్యొచ్చు అన్నది ప్రాథమిక అంచనా. అదే కోవలో సర్వానంద్ చేసిన ఎక్స్ప్రెస్ రాజా కూడా 10 కోట్ల లోపు బడ్జెట్ మీద ఉండడం వ్యాపార వర్గాలకు ఊరటినిచ్చే అంశం. 50 పెట్టి నష్టం లేకపోతే 2 లేదా 3 కోట్ల లాభాలలో చూడటం గొప్ప, లేకపోతే 20 లోపు ఖర్చు చేసి 10 నుండి 15 కోట్లు వెనకేసుకోవడం గొప్ప. అందుకే ట్రేడ్ పరంగా చూసుకుంటే సోగ్గాడు రాజాలే నిజమైన రాజాలు.